అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన డబ్బును ఎలా తెలివిగా ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం. నిపుణుల సలహాలను ఉపయోగించి ఒక పక్కా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ను ఎలా తయారు చేసుకోవాలో ఈ స్లైడ్స్ ద్వారా స్పష్టంగా తెలుసుకుందాం. సరే, ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులున్నాయి, కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది చాలామందికొచ్చే సందేహమే. ఈరోజు ఒక నిపుణుల ఫ్రేమ్వర్క్ను బేస్ చేసుకుని ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోను ఎలా నిర్మించుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మొట్టమొదటి అడుగు ఒక గోల్డెన్ రూల్. ఇది మన పోర్ట్ఫోలియోకు పునాది లాంటిది. వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఇది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు అజయ్ త్యాగి ఒక సింపుల్ ఫార్ములా చెప్తున్నారు. అదేంటంటే 100 నుండి మీ వయస్సును తీసేయండి. వచ్చిన నెంబరే మీరు ఈక్విటీస్ లాంటి రిస్క్ ఉన్న ఆస్తుల్లో పెట్టాల్సిన శాతం. ఉదాహరణకి మీ వయస్సు 30 అనుకోండి, అప్పుడు 70% డబ్బును ఈక్విటీస్లో పెట్టాలి. అయితే ఒక్క ఫార్ములానే పట్టుకుని వేలాడకూడదు. ఇక్కడ రెండు విషయాలు చాలా ముఖ్యం. ఒకటి, రిస్క్ తీసుకునే ఆర్థిక సామర్థ్యం, అంటే మార్కెట్ పడిపోయినా మన లైఫ్ స్టైల్పై ఎఫెక్ట్ పడకుండా ఉండగలమా అనేది. రెండోది, రిస్క్ తట్టుకునే మన మెంటల్ స్ట్రెంత్. పోర్ట్ఫోలియో పడిపోతే నిద్రపట్టని రకాలు కొందరుంటారు. సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం. సరే, 30 ఏళ్ల వ్యక్తికి 70-30 స్ప్లిట్ కరెక్ట్ అనుకుందాం. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఆ 70% రిస్క్ ఆస్తుల్ని, 30% సేఫ్ ఆస్తుల్ని ఎలా విభజించాలి? మన కోర్ పోర్ట్ఫోలియోను ఎలా నిర్మించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది మన పోర్ట్ఫోలియోకి బేస్ అన్నమాట. 70% డబ్బు ఈక్విటీస్ లాంటి ఎక్కువ గ్రోత్ ఇచ్చే ఆస్తుల్లోకి వెళ్తుంది. ఇవి లాంగ్ టర్మ్లో మన సంపదను పెంచుతాయి. మిగిలిన 30% బాండ్ల వంటి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టాలి. ఇది మార్కెట్ పడినప్పుడు మనకు ఒక కుషన్లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇంకాస్త లోతుగా వెళ్దాం. ఆ 70% రిస్క్ పోర్షన్ని ఎలా విభజించాలో చూద్దాం. ఇక్కడ డైవర్సిఫికేషన్ అంటే వైవిధ్యం చాలా ముఖ్యం. చూడండి, ఇందులో దేశీయ స్టాక్స్ ఉన్నాయి, గ్లోబల్ స్టాక్స్ ఉన్నాయి, ఇంకా సేఫ్టీ కోసం కొద్దిగా బంగారం కూడా ఉంది. ప్రతి కేటాయింపు వెనుక ఒక పక్కా ప్లాన్ ఉంది. ప్రతి కేటాయింపుకు ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఉదాహరణకు, గ్లోబల్ ఈక్విటీస్ మనల్ని కేవలం ఇండియన్ మార్కెట్పైనే ఆధారపడకుండా కాపాడతాయి. బంగారం ఏమైనా గందరగోళం వస్తే ఒక సేఫ్టీ నెట్ లాంటిది. ఇక హైబ్రిడ్ ఫండ్స్ చాలా స్మార్ట్. మార్కెట్ బాగా పెరిగిపోయి ఖరీదుగా ఉన్నప్పుడు అవే ఆటోమేటిక్గా ఈక్విటీ ఎక్స్పోజర్ని తగ్గిస్తాయి. మనలో చాలామందికి రియల్ ఎస్టేట్ అంటే ఒక ఇమోషన్. కానీ నిపుణుల సలహా చాలా క్లియర్గా ఉంది. మనం నివసించే ఇల్లు తప్ప రియల్ ఎస్టేట్ను ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్గా చూడొద్దు. ఎందుకంటే దాన్ని అమ్మాలనుకుంటే వెంటనే అమ్మలేం. ట్రాన్స్పరెన్సీ తక్కువ, ఇంకా స్టాక్స్తో పోలిస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా అంతంత మాత్రమే. మన కోర్ పోర్ట్ఫోలియో రెడీ అయింది. ఇప్పుడు కాస్త ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. రాబోయే 10 ఏళ్లలో ఏ రంగాలలో గ్రోత్కి మంచి అవకాశాలు ఉన్నాయి? ఈ అనాలిసిస్ ప్రకారం ఇండియా గ్రోత్ స్టోరీ నుండి బెనిఫిట్ పొందే 4 ముఖ్యమైన రంగాలున్నాయి. అవి కన్జ్యూమర్ టెక్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కన్జ్యూమర్ డిస్క్రెషనరీ మరియు హెల్త్ కేర్. ఫస్ట్, కన్జ్యూమర్ టెక్. మనది చాలా పెద్ద మార్కెట్ కదా. టెక్నాలజీని వాడుకుని కస్టమర్ల సమస్యలను తీర్చే కంపెనీలకు భలే స్కోప్ ఉంది. ఉదాహరణకి జొమాటో, వాళ్ల బ్లింకిట్, వాళ్ళు కొన్ని గ్లోబల్ కంపెనీల కన్నా ఫాస్ట్గా లాభాల బాట పడుతున్నారు. ఈ స్లైడో అద్భుతం. ఇది కన్జ్యూమర్ డిస్క్రిషనరీ సెక్టార్ పొటెన్షియల్ని కళ్లకట్టినట్టు చూపిస్తుంది. చూడండి, ఇండియాలో ప్రతి 100 మందికి కేవలం 2.5 కార్లు మాత్రమే ఉన్నాయి. అదే చైనాలో 16, అమెరికాలో 80. ఒక్కసారి ఊహించుకోండి, మన ప్రజల ఆదాయం పెరిగే కొద్దీ కార్లు, ఏసీలు ఇలాంటి వాటికి ఎంత డిమాండ్ ఉంటుందో. అయితే అన్ని సెక్టార్సు ఒకేలా ఉండవు. గ్రోత్ ఉన్న చోట ఇన్వెస్ట్ చేయడం ఎంత ముఖ్యమో, ఏ రంగాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకి డిఫెన్స్ సెక్టర్. ఇక్కడ ఒక యూనిక్ రిస్క్ ఉంది. దాన్ని మొనాప్సనీ అంటారు. అంటే సింపుల్గా అమ్మేవాళ్లు చాలామంది ఉన్నా కొనేది ఒక్కరే, అదే ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వం బడ్జెట్ కట్ చేసినా లేదా పేమెంట్స్ ఆలస్యం చేసినా ఆ దెబ్బ నేరుగా ఈ కంపెనీల మీద పడుతుంది. ఇక ఫైనాన్షియల్స్ విషయానికొస్తే బ్యాంకులు ఎప్పుడూ ముఖ్యమే, డౌటు లేదు. కాని వాటి సూపర్ ఫాస్ట్ గ్రోత్ ఇప్పుడు కాస్త నెమ్మదిస్తోంది. ఒకప్పుడు 16% ఉన్న క్రెడిట్ గ్రోత్ ఇప్పుడు 12-13% తగ్గొచ్చని అంచనా. అంటే గ్రోత్ ఉంది, కాని పాత స్పీడ్ లేదన్నమాట. చివరగా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్కి మిగతా వాళ్లకి మధ్య తేడాని చూపే కొన్ని ముఖ్యమైన సూత్రాలను చూసి ముగిద్దాం. ఈ ఒక్క కొటేషన్ చాలు. అమ్మకాలు ఆడంబరం, లాభాలు వివేకం, కాని బ్యాంక్లోని నగదు వాస్తవికత. అంటే
ఒక కంపెనీ పేపర్ మీద ఎంత లాభం చూపించినా వాళ్ళ చేతికి నిజంగా డబ్బులు రాకపోతే అది పెద్ద రెడ్ ఫ్లాగ్. అందుకే ఎప్పుడైనా క్యాష్ ఫ్లోని చూడాలి. ఇక్కడ ఒక కీలకమైన పాఠం ఉంది. ఓపిక. ఒక మంచి కంపెనీని దాని ఐపీఓ రోజే కొనాల్సిన అవసరం లేదు. ఇన్ఫోసిస్ని చూడండి. అతిపెద్ద లాభాలొచ్చింది ఎప్పుడంటే ఆ కంపెనీ మార్కెట్లో తనని తాను ప్రూవ్ చేసుకున్న తర్వాతే. సో ఓపిక పట్టాలి. సరే, అనుకోకుండా మార్కెట్ 20% క్రాష్ అయింది. అందరూ భయపడి అమ్ముతున్నారు. అప్పుడు మన మొదటి రియాక్షన్ ఏంటి? ఇది ప్రతి ఇన్వెస్టర్ ఆలోచించాల్సిన ప్రశ్న. నిపుణులు ఏం చెప్తున్నారంటే భయపడద్దు, కొనండి. మార్కెట్ పతనాన్ని ఒక సమస్యలా కాకుండా ఒక అవకాశంగా చూడాలి. మన పోర్ట్ఫోలియోలోని సేఫ్ అసెట్స్ నుండి కొంచెం డబ్బు తీసి ఇప్పుడు డిస్కౌంట్లో దొరుకుతున్న మంచి క్వాలిటీ స్టాక్స్లో పెట్టడానికి ఇదే సరైన సమయం. కాబట్టి ఈ చివరి ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన పోర్ట్ఫోలియోను ఒకసారి చెక్ చేసుకోవాలి. అందులోని కంపెనీలు కేవలం హైప్, మంచి కథల మీద నడుస్తున్నాయా, లేక నిజమైన క్యాష్ ఫ్లో, స్ట్రాంగ్ గ్రోత్ అనే పునాది మీద ఉన్నాయా? ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఆడంబరం కాదు, వాస్తవికతే సంపదను సృష్టిస్తుంది.